అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఈ రోజు అయితే బగారా రైస్ మటన్ కర్రీ అండి విత్ బోటి ఈ మూడు చేస్తున్నానండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ బగారాకి ఒక 4 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నా అంటే మామూలు బియ్యం మనం రోజు వండుకునేవి ఈ రోజు అయితే నేను బగారా రైస్ తోటి ఏం చేయట్లేను మామూలు బియ్యంతో చేస్తున్నా అందులోనే నేను ఇవన్నీ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇస్తున్నానండి చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ మనమైతే మూగుడు పెట్టుకున్నాం ఒక 3 చెంచాలు నెయ్యి అండి కొద్దిగా ఆయిల్ నేనైతే ఇందులో జీడిపప్పు కూడా వేద్దాం అనుకుంటున్నా బగారాలోకి గుప్పడి అని జీడిపప్పు అండి ఫస్ట్ అయితే మనం ఈ క్యారెట్ ఉల్లిగడ్డలు చూడండి నేనైతే ఫ్రై చేసుకున్నా ఇవి మంచిగా ఎర్రగా అవి కాలాలి ఉల్లిగడ్డలు ఇప్పుడు మనం చెంచా జీలకర్ర ఒక దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఒక 5 లవంగాలు ఒక 5 మిరియాలు ఒక 4 యాలకులు మనం ఫస్ట్ వేసుకోవద్దండి మాడిపోతాయి అవి కొంచెం మన ఉల్లిగడ్డలను లేకుండా అవి మాడి మనకు అంత మంచిగా అనిపించవు తింటుంటే ఇది నేను బగారా రైస్లోకి అండి వేస్తున్నట్లా నేనైతే రైస్ కుక్కర్లో వేస్తున్నా కొంతమంది మాడిపోయిన బాగానే టేస్ట్ ఉంటుంది అంటారు కదా మమ్మీ ఉంటుంది బాగుంటుంది అట్లా ఇవ్వండి జీడిపప్పు వేస్తున్నా నీకు మాడిపోయింది ఇస్తుందా నేను అని మాడిపోయింది ఇష్టం మా అమ్మాయికి అయితే కొంచెం మాడి నేను అట్లా కావాలంటది చూడండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చెంచా ఎందుకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా చాలు మళ్ళీ మనం కూరలు వేస్తాం కదా అది ఇది ఎక్కువ అవుతుంది మళ్ళీ తింటుంటే ఘాటు ఎక్కువ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ బాగుంటుంది కాబట్టి మనం మోతాదుగానే వేసుకోవాలి మసాలా అండి ఒక చెంచాడు చాలు సరిపోతుంది గరం మసాలానమ్మా గరం మసాలా ఇట్లా క్యారెట్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది మన వెజ్ పులావ్ ఉంటుంది కదా అలా ఉంటుంది క్యారెట్ ఇట్లా వేసుకుంటే వెజ్ బిర్యానీ లాగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అన్నట్టు ఇవి నచ్చకపోతే వేసుకోవద్దండి నేనైతే పెరిగేస్తా కొంచెం టేస్ట్గా ఉంటుంది
కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నానండి నేను. ఇదిగో ఇందులో వేసేస్తున్నాను. బాగుంటుంది. స్మెల్ అయితే అబ్బా సూపర్ ఉంది. స్మెల్లింగ్ లైక్ హెవెన్. అయితే మనం ఒక అర చెంచా నిమ్మకాయ, ఎక్కువ వద్దు, ఒక అర చెంచా అంటే ఒక చిన్న ముక్క, ఒక నిమ్మకాయలో చిన్న ముక్క అన్నది. నేనైతే ఇందులో రైస్లోకి వేసేసుకుంటున్నా. ఒక రెండు చెంచాలు ఉప్పు అండి. మనం బగారా అనుకున్నప్పుడు ఈ బియ్యం కూడా మనం ఒక అర్ధగంట నానేసుకోవాలి. బియ్యం అన్నం సాఫ్ట్గా అవుతుంది మంచిగా. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నా, అదే ఉడుకుతూ ఉంటుంది. అర కేజీ మటన్ కాబట్టి కుక్కర్ వేసుకున్నా. ఈరోజు కూడా లేట్ అయిపోయింది వంటకు. వీడియో అండి ఇది, సండే రోజు. మీరు ఏం చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్. సండే రోజు నాకు చెప్పండి కామెంట్లో, మీరు స్పెషల్గా ఏం చేసుకున్నారని సండే రోజు. మీ ఇంటి సండే స్పెషల్ ఒక 4 చెంచాలు అండి, 4 చెంచాలు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏం వంట చేసుకున్నారో దగ్గర కూడా కొత్త వంటకం ఉంటే కూడా నాకు చెప్పండి, నేను కూడా చేస్తా, నేర్చుకుంటాను. నేను కూడా, నాకు వంటలు చేసి చాలా ఇష్టం, అందుకే నేను వంటలు పెట్టానండి. నేను షాపింగ్ వీడియోలు కూడా ఇవి కూడా 2 అండి. షాపింగ్ వీడియోలు మళ్ళీ వంటలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇదే ఒక చెంచా గసగసాలు, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా కొబ్బరి పొడి, ఒక 4 జీడిపప్పులు, ఒక చిన్న దాసం చెక్క, ఒక స్టార్ పువ్వు, 4 లవంగాలు, 4 యాలకులు, 4 మిరియాలండి. ఇవి నేను ఫ్రై చేసుకున్నప్పుడు నేను చూపించలేదండి. ఏదైనా అనొచ్చు. అంటే ఇవన్నీ నేను కొంచెం ఫ్రై చేశానండి. ఇవన్నీ ఇప్పుడు వేయించుకుందాం. గసగసాలండి, మటన్లో చాలా టేస్ట్గా ఉంటుంది గసగసాలు వేస్తే. దీని స్పెషల్ గసగసాల మటన్ కర్రీ అండి. గిన్నెలు కడగటం, తోమటం, ఇది నాకు వీడియో కట్టే పెద్ద పని అవుతుంది ఫ్రెండ్స్. ఎన్ని గిన్నెలు పడుతున్నాయి. మీరు ఒకరోజు చూసారు కదా వీడియోలో ఎన్ని గిన్నెలు అని. ఒక పూటకి అన్ని గిన్నెలు పడతాయి. పని మనిషి కూడా వెళ్ళిపోతుంది మా ఇంట్లో గిన్నెలు చూసి. నేను దోమలేనమ్మా గిన్నెలు అని. ఒక 2 పచ్చిమిర్చిలు అండి, చిన్నగా ముక్కలు చేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు,
ఒక చెంచాడు పసుపు. మటన్ వేసుకుందామండి. ఇప్పుడు నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మటను 1/2 కేజీ ఉంటుంది ఇది. నేనైతే ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి. మంచిగా ఇట్లా ముక్క పట్టుకుంటుంది ఉప్పు ఇప్పుడు వేస్తే. ఒక చెంచాడు. కొద్దిసేపు కావాలి. అంటే ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిన తర్వాత విజిల్ పెడతావా? మటన్ ఎప్పుడైనా వండుకుంటాం కదా ఎక్కువ పాటి, అంటే 2 కేజీలు 3 కేజీలు మటన్ ఉడికించుకుంటాం కదా, అప్పుడు మటన్ ఉడకదు కదా తొందరగా. అప్పుడు మనం ఏం చేయాలంటే 2 బగారాకులు లేకుంటే మామిడాకు, బగారాకు లేకపోతే మామిడాకు, మామిడాకు లేకపోతే బగారాకు, ఇవి వేస్తే తొందరగా ఉడికిపోతుంది మటను. ఇప్పుడు నేను మసాలా పట్టుకున్నా కదా, గరం మసాలా, జీడిపప్పు అన్నీ, లవంగాలు, మిరియాలు అన్నీ కలిపి ఈ పొడి వేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఇప్పుడు టమాటా ఇట్లా ఇందులో ఏం వేయట్లేను. ఇదే ఈ మసాలాతోటే మటన్ చిక్క గ్రేవీ తయారవుతుంది. అది మనం కుక్కర్ మూత పెట్టేస్తున్నాం కాబట్టి ముందే నేను ఇందులో ఇది కొత్తిమీర, పుదీనా చూడండి. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటాను నేను. నేనైతే దీనిలో పోసానండి వాటరు, చెంబు ముక్క మురిగేంత వరకు. దగ్గరది మటన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం బోటి వేసేసుకుందాం. బోటి అయితే ఇంత శుభ్రం కడుక్కోవాలి, గట్టిగా అంత స్మెల్ బాగా వస్తుంది కదా. అది మనం ఉడికేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు మంచిగా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత నేనైతే చూడండి ఇంత నిమ్మకాయ వేసి పిండి శుభ్రం కడిగిన.
ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ? బోటి. బోటి ఫ్రైయా? బోటి అంటే కర్రీలా ఒక టమాటా వేసి చేస్తున్నాను నేను. నేనైతే శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసేసి ఉడకబెట్టా. మళ్ళీ నిమ్మకాయ వేసి నేను ఒక్కొక్క వీడియోలో చెప్పాను కదా, నిమ్మకాయ వేసి పిండుకు శుభ్రం చేసుకుంటే స్మెల్ ఉంటుందని. ఉల్లిగడ్డలు, కొంచెం నానవేలో ఒక చెంచడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, లేకుంటే అంత టేస్ట్గా అనిపించదు. మనం మిగతా కూరలు అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు, కానీ కొంచెం నానవేలు అయితే ఎక్కువ వేసుకోవాలి. బోటీలు అయితే కరివేపాకు, మనం కరివేపాకు వేసుకుంటే కొంచెం ఏమన్నా స్మెల్ ఉన్నా కానీ ఆ కరివేపాకు అనేది స్మెల్ తీసేస్తుంది, లేకుండా అంటే ఉండదు. మనం దేవత పెట్టుకున్నప్పుడు వంకాయని మొత్తం కరివేపాకు వేసింది, అందుకే బాగుంది టేస్ట్ బాగుంది. బోటీలో ఇట్లా కరివేపాకు వేసి ఎక్కువ వేసింది కాబట్టి ఆ బోటీ ఇట్లా చాలా టేస్ట్గా ఉంది. అసలు చికెన్ పకోడీ ఎలా ఉంటుందో అట్లా వేసాడు ఆ వంటలు, అని చాలా బాగా చేసిన వంటలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి సన్నగా పోసుకున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక టమాటా అండి, కొంచెం ఉప్పు, రుచికి తగినంత సరిపడా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్ వీడియో చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఈ వంటలు ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే. ఒక స్పూన్ కారం, ఇట్లా మనకు 50% అందులో బాయిల్ అయింది కాబట్టి మనకు ఒక 10 నిమిషాలు ఫ్రై అయితే చాలు. 50% బాయిల్ చేసినా, 80% బాయిల్ చేసినా, 50-50 అంటే అవి మెత్తగా ఉంటాయి కదా, కొంచెం గట్టి పడ్డదాకా ఉడికించుకోవాలి వేడి నీళ్ళలో. ఒక చెంచాడు గరం మసాలా అండి, కరివేపాకు వేస్తాం కదా, కొత్తిమీర లాస్ట్. జనరల్గా మన ఇంట్లో బోటి ఎక్కువ ఉండదు కదా మమ్మీ. కొత్తిమీర వేస్తున్నాను,
ఉడికిపోయిందండి. బంద్ చేస్తున్నా. మసాలా వేసినామా మసాలా? మసాలా వేయాలి. చూడండి కర్రీ, బగారా రైస్, బోటి కూర. బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. బోటి కూర అండి. బోటి కూర కూడా మంచిగా ఉడికిపోయింది.